బీహార్లో ఇప్పుడేం జరుగుతోంది ఈ అంశానికి సంబంధించి చడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ బీహార్ యొక్క డ్రాఫ్ట్ ఎన్నికల జాబితాను తొలగించబడిన సుమారు 65 లక్షల ఓటర్ల జాబితాను ప్రచురించింది. ఈ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రక్రియ తర్వాత తయారు చేసి ఈ సమాచారం ఆన్లైన్లో అంటే జిల్లా మరియు రాష్ట్ర ఎన్నికల కార్యాలయ వెబ్సైట్లో పెట్టారు. ఫోటో ఓటర్ ఐడెంటిటీ కార్డు నెంబర్ ద్వారా తమ పేర్లు ఆ లిస్టులో ఉన్నాయో లేదో కంప్యూటర్ ద్వారా వెతుక్కోవచ్చు. అలాగే పంచాయతీ బ్లాక్ డెవలప్మెంట్ కార్యాలయంలో కూడా పేపర్ మీద ప్రింట్ కొట్టిన కాపీల రూపంలో అందుబాటులో ఉంచారు. సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఇలా తొలగించిన వారి పేర్లు సమాచారం ఫలానా దగ్గర ఉంటుందని వార్తాపత్రికలు, రేడియో, ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ఈసీ విస్తృతంగా ప్రచారం చేయాలి. ఓటర్లకు ఎన్నికల సంఘం సలహాలు. ఓటర్లు మరియు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 15 రోజుల వ్యవధిలో ప్రస్తుత గడువు సెప్టెంబర్ 1, 2025 అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు సమర్పించవచ్చు. ఈ తేదీ తర్వాత ఎటువంటి ఫిర్యాదులు స్వీకరించబడవు. లిస్టులో తమ పేరు ఉందో లేదో ఎలా తనిఖీ చేయడం? ఓటర్లు తమ ఓటర్ కార్డు నెంబర్ ఉపయోగించి ఆన్లైన్లో లేదా స్థానిక ఎన్నికల కార్యాలయాల్లో తమ పేరు తొలగింపు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని ఆధారాలు ఉన్నా తమ పేరు ఓటర్ లిస్టులో నుండి తొలగించబడితే ఫిర్యాదు ఎలా చేయాలి? ఒక ఓటరు పేరు తప్పుగా తొలగించబడినట్టయితే ఈసీ నోటీస్ మరియు సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం ఆధార్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ఐడీలతో సహా సహాయక పత్రాలతో అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు సమర్పించే హక్కు ఉంది. ఎన్నికల సంఘం ప్రకారం అర్హత ఉన్న ఏ ఓటర్కి ముందస్తు నోటీసు మరియు వినికిడి అవకాశం లేకుండా తొలగించరు. ప్రతి ఓటర్ ఆధారాలు సమర్పించి తప్పుగా తొలగించబడినట్టయితే తమ ఓట్లు పునరుద్ధరణ చేసుకోవచ్చు. అభ్యంతరాలు తెలియజేయడానికి గడువు సెప్టెంబర్ 1, 2025. కేంద్ర ప్రభుత్వం మరియు ఈసీ కుమ్మక్కై బీహార్లో 65 లక్షల మంది అర్హులైన ఓట్లు తొలగించారని రాహుల్ మోటా ఆరోపణలు చేశారు. ఈ 65 లక్షల మందిలో కనీసం 10% మందిని అంటే 6.5 లక్షల మందినే అయిన బీహార్ ఎన్నికల అధికారులు ముందు తమ ఫిర్యాదుల్ని ఇప్పించి ఎన్నికల అధికారుల ముందు ఫిర్యాదులు ఇప్పించి వాళ్ళ ఓట్లు తిరిగి నమోదయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత రాహుల్ బ్యాచ్దే.